నమస్కారం విద్యార్థులారా, కాంపీట్ మైండ్స్ కి స్వాగతం. ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీతో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి. నేను ఎందుకు ఆ మాట అన్నాను అనేది మీకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. మీన్ వైల్ అసలు క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వాళ్ళకు సర్వే చేశారంట. ఆ సర్వే ప్రకారం ఇప్పుడు భారతదేశానికి అతిపెద్ద చెల్లింపుల వనరుగా ఉన్న దేశం ఏది అని అంటున్నారు. విచ్ కంట్రీ ఈజ్ నౌ ఇండియాస్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ రెమిటెన్సెస్ అకార్డింగ్ టు ద ఆర్బీఐ సర్వే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెమిటెన్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు మన భారతదేశంలో చాలా మందికి నేను అమెరికా వెళ్ళాలి, అక్కడ డాలర్లలో సంపాదించాలి, ఆ డబ్బులు మళ్ళీ ఇక్కడున్న తల్లిదండ్రులకో అమ్మమ్మ తాతయ్యలకో పంపించాలని ఒక ఆశ, ఒక కోరిక, ఒక వాంఛ ఉంటుంది. అవునా? అలా వేరే దేశంలో ఉన్న మన భారతదేశ పౌరులు తిరిగి ఏవైతే డబ్బులు ఇక్కడికి పంపిస్తున్నారో వాటిల్ని రెమిటెన్సెస్ అని అంటూ ఉంటారు. మన భారతదేశ ప్రభుత్వానికి ఈ రెమిటెన్సెస్ అనేది ఒక ముఖ్యమైన ఆర్థిక వనరు అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫైనాన్షియల్ సోర్సెస్ యాజ్ వెల్. బట్ ఏది ఏమైనా ఈ రిపోర్ట్ లేదా సర్వే ఏదైతే ఉందో ఇది 2023-24కి సంబంధించిన రిపోర్ట్ రీసెంట్గా ఆర్బీఐ రిలీజ్ చేసింది. అందులో మనకు తెలుస్తున్న ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిలో లేదు యుఏఈనో దాటి తలదన్ని యుఎస్ఏ ముందుకు వచ్చేసింది. ఒకవేళ మనం వివిధ దేశాల నుంచి మనకి 100 రూపాయలు వస్తూ ఉన్నాయని అనుకుంటే అన్ని దేశాల నుంచి కలుపుకుని అందులో ఒక్క యుఎస్ఏ నుంచే సుమారుగా 28, ఖచ్చితంగా చెప్పాలంటే 27.7% వస్తుంది. అలానే మరి ఇన్ని సంవత్సరాలు కూడా యుఏఈ నుంచి లేదు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నుంచి ఎక్కువగా భారతదేశానికి రెమిటెన్సెస్ వస్తున్నాయి కదా అని అనుకుంటూ ఉంటే ఈ సర్వే ప్రకారం అది 19.2%గా మనకు తెలుస్తుంది. దీనివల్ల మనకి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అని అంటే ఎక్కువ మంది భారతదేశంలో ఎవరైతే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో అంటే నైపుణ్యం కలిగి ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ లేదు డెవలప్డ్ ఎకానమీస్కి వెళ్ళడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. అండ్ అక్కడ ఎక్కువగా సంపాదించి ఆ డబ్బులు ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా ఇట్స్ క్లియర్ ఇండికేషన్ డబ్బును సంపాదించాలంటే డబ్బున దేశానికే వెళ్ళాలి అని వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఏది ఏమైనా యుఎస్ఏ కాబట్టి ఆప్షన్ 2 యునైటెడ్ స్టేట్స్ విల్ బి ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.